కొమరంభీం జిల్లా కేంద్రంలో మరి కలెక్టరేట్లో మరి రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కొమరంభీం యొక్క గిరిజనులు మరి ఈ యొక్క నాయకుల యొక్క మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములపైన మరి ఈ యొక్క కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో మనతో మాట్లాడేందుకు మరి గిరిజన రాష్ట్ర నాయకులు ఉన్నారు. వాడిని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అన్న, ఎందుకు జిల్లా కేంద్రం మరి జిల్లా కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో మనతో మాట్లాడేందుకు మరి గిరిజన రాష్ట్ర నాయకులు ఉన్నారు. వాడిని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అన్న, ఎందుకు రిలే నిరాహార దీక్ష చేస్తారు? అసలు నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఏంటంటే అసలు మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి? ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. 78 సంవత్సరాలు వచ్చినా కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళ అణచివేత గురించి పోరాటాలు చేసినటువంటి మా అమరులు బిర్సా ముండా, రామ్జీగోండు, అల్లూరి సీతారామరాజు, సమ్మక్క సారక్క, రాణి దుర్గవతి భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం, మా ఊళ్ళో మా రాజ్యం కోసం, మా ప్రాంతంలో మేము స్వేచ్ఛగా జీవించాలి, మేము నిలబడ్డటువంటి మేము ఉన్నటువంటి భూమిలో మేము స్వేచ్ఛగా బతకాలని చెప్పేసి కోరుకొని మరి అనేక మంది యుద్ధవీరులు, ఆదివాసీ అమరులు పోరాటం ద్వారా మరణించడం జరిగింది. అయినా కూడా నేటి వరకు మా ఆదివాసుల పైన వేధింపులు తగ్గడం లేదు. ఇవాళ బ్రిటిష్ కాలంలో తెల్లదొరలు నల్లదొరల మీద పోరాటం చేస్తే ఇప్పుడున్నటువంటి నల్లదొరలు ఆదివాసుల మీద, ఆదివాసీ ప్రాంతాల మీద అనేక రకాలుగా దౌర్జన్యం చేస్తాను. మేము జీవించేటువంటి మాకు రాజ్యాంగపరంగా గౌరవనీయులు మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో రచించినటువంటి 5th షెడ్యూల్ మాకు మినీ రాజ్యాంగం ఉంది. మినీ రాజ్యాంగంలో ఇవాళ మేము స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కులు మాకు అక్కడ కల్పించబడ్డాయి. మా ప్రాంతం సపరేట్ భూభాగం, ఆదివాసీ ప్రాంతం అనేది సపరేట్ భూభాగం. మా భూభాగంలో స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు మాకుంది. కానీ మా ప్రాంతంలో మేము స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ ఫారెస్ట్ ఉన్నతాధికారులు, వలసవాదులు మా వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. 78 సంవత్సరాలు వచ్చినా కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళ అణచివేత గురించి పోరాటాలు చేసినటువంటి మా అమరులు బిర్సా ముండా, రామ్జీగోండు, అల్లూరి సీతారామరాజు, సమ్మక్క సారక్క, రాణి దుర్గవతి భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం, మా ఊళ్ళో మా రాజ్యం కోసం, మా ప్రాంతంలో మేము స్వేచ్ఛగా జీవించాలి, మేము నిలబడ్డటువంటి మేము ఉన్నటువంటి భూమిలో మేము స్వేచ్ఛగా బతకాలని చెప్పేసి కోరుకొని మరి అనేక మంది యుద్ధవీరులు, ఆదివాసీ అమరులు పోరాటం ద్వారా మరణించడం జరిగింది. అయినా కూడా నేటి వరకు మా ఆదివాసుల పైన వేధింపులు తగ్గడం లేదు. ఇవాళ బ్రిటిష్ కాలంలో తెల్లదొరలు నల్లదొరల మీద పోరాటం చేస్తే ఇప్పుడున్నటువంటి నల్లదొరలు ఆదివాసుల మీద, ఆదివాసీ ప్రాంతాల మీద అనేక రకాలుగా దౌర్జన్యం చేస్తాను. మేము జీవించేటువంటి మాకు రాజ్యాంగపరంగా గౌరవనీయులు మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో రచించినటువంటి 5th షెడ్యూల్ మాకు మినీ రాజ్యాంగం ఉంది. మినీ రాజ్యాంగంలో ఇవాళ మేము స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కులు మాకు అక్కడ కల్పించబడ్డాయి. మా ప్రాంతం సపరేట్ భూభాగం, ఆదివాసీ ప్రాంతం అనేది సపరేట్ భూభాగం. మా భూభాగంలో స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు మాకుంది. కానీ మా ప్రాంతంలో మేము స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ ఫారెస్ట్ ఉన్నతాధికారులు, వలసవాదులు, మా ప్రాంతానికి వచ్చినటువంటి వలసవాదులు మమ్మలను అనేక రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా మమ్మలను ఎదగనీయకుండా, మమ్మలను ముందుకు పోకుండా ఫారెస్ట్ ఉన్నతాధికారులు మా మీద, మా ఆదివాసీ తెగల మీద ఎవరైతే పోడు భూములు సాగు చేస్తుండ్రో
అటవీ భూములు సాగు చేస్తుండ్రో గత 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి సాగులో ఉన్నటువంటి భూములను కూడా ఇవి ఫారెస్ట్ భూములు అని చెప్పేసి నానా రకాలుగా వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. దానికి నిరసనగా ఈరోజు కలెక్టరేట్ భవనంలో కుమ్రం భీం జిల్లా హెడ్ క్వార్టర్ నందు కలెక్టరేట్ భవనం ముందు ఇవాళ మేము రాజకోట సేవా సమితి జిల్లా రాయ్ సెంటర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని 9 తెగల కుల సంఘాల యొక్క